టాయిలెట్స్లో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే టాయిలెట్ని బ్రేక్ చేయకుండా మీకు ఆ ప్రాబ్లం అనేది అలాగే టైల్కి మధ్యలో గ్రౌట్ పెట్టకుండా కూడా ఈ ప్రాబ్లం అనేది ఎయిర్ వెంటింగ్ సిస్టమ్ ద్వారా దాన్ని చేస్తారు. అలాగే డ్రైన్ అవుట్ సిస్టమ్ ద్వారా కూడా చేస్తారు. అంటే చాలామంది ఏం చేస్తారంటే కింద నుంచి ఏదో గ్రౌట్ చేయాలి లేదా పై నుంచి ఏదో మక్కులు పెట్టాలి అనుకుంటారు. ఇవేమీ ఆగవు. సో దీనికి చేయాల్సిన విధానం ఫస్ట్ ముందు ఆ కన్స్ట్రక్షన్లో జరిగిన ఎర్రర్ ఏంటనే దానికి అనలైజ్ చేయడానికి మన దగ్గర చాలా అడ్వాన్స్ మిషనరీ ఉంది. సో అందువలన ఒక నిజంగా పైప్ లైన్ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా మన దగ్గర స్కానర్స్ ఉన్నాయి. సో అందువలన మీరు మమ్మల్ని కానీ సంప్రదిస్తే అసలు కింద ఉన్న స్లాబ్లో ఉన్న డెన్సిటీ ఎంత వీక్ అయింది అనే దగ్గర నుంచి ప్రతిదీ, అంటే వర్క్మెన్షిప్ వలన పోయిందా లేదా స్ట్రక్చర్ ఏదైనా ఏజ్ ఫ్యాక్టర్ వలన డిఫెక్ట్ వచ్చిందా లేకపోతే నిజంగానే ప్లంబింగ్ వలన ఏమైనా ప్రాబ్లం ఉందా అనే దాన్ని అనలైజ్ చేసి మీకు ఆ రిపేర్ అనేది జరుగుతుంది.